KGF కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. KGF గురించి తెలుసుకోవాలంటే ముందు దాని చరిత్ర తెలుసుకోవాలి. అప్పట్లో కర్ణాటక ప్రాంతాన్ని మైసూర్ కింగ్డమ్ అని పిలిచేవాళ్ళు. ఈ రాజ్యం ఎంతో మంది రాజుల చేతులు మారింది. 1799లో మైసూర్ కింగ్డమ్ ని టిప్పు సుల్తాన్ పాలించేవాడు. ఇండియాలోని చాలా కింగ్డమ్స్ లోని రాజులు బ్రిటిషర్స్ కింద పనిచేసేవాళ్ళు, నిజాం నవాబ్తో సహా. కానీ టిప్పు సుల్తాన్ మాత్రం బ్రిటిషర్స్ కింద పనిచేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎన్నోసార్లు బ్రిటిషర్స్ కి టిప్పు సుల్తాన్ కి మధ్య యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలన్నిటిలో టిప్పు సుల్తానే గెలిచాడు. కానీ బ్రిటిషర్స్ కి టిప్పు సుల్తాన్ కి మధ్య 4వసారి జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు. ఎందుకంటే ఈసారి యుద్ధంలో బ్రిటిషర్స్ కి హైదరాబాద్ నవాబ్ హెల్ప్ చేశాడు. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయాడు. ఇక మైసూర్ కింగ్డమ్ బ్రిటిషర్స్ చేతిలోకి వచ్చింది. బ్రిటిషర్స్ కి లాయల్ గా ఉన్న ఒక అతన్ని మైసూర్ కింగ్డమ్ కి రాజుగా పెట్టి బ్రిటిషర్స్ ఇండైరెక్ట్ గా మైసూర్ కింగ్డమ్ ని పాలించడం మొదలు పెట్టారు. 1850s లో బ్రిటిష్ ఆఫీసర్స్ మైసూర్ కింగ్డమ్ లోని కోలార్ అనే ప్రాంతాన్ని సర్వే చేయడం మొదలు పెట్టారు. కోలార్ అనే ఊరికి దగ్గరలో గోల్డ్ దొరుకుతుందని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటుంటే వారెన్ అనే ఆఫీసర్ అది విన్నాడు. ఆ రూమర్స్ విని అతను అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఎవరైతే నాకు మట్టిలో నుంచి బంగారం తీసి చూపిస్తారో వాళ్ళకి మంచి బహుమతి ఇస్తానని అన్నాడు. దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు ఆ అనౌన్స్మెంట్ ని విన్నారు. వెంటనే ఎడ్ల బండుల్లో మట్టిని పోసుకుని తీసుకువచ్చి వారెన్ ముందు పెట్టారు. అప్పుడు వారెన్, నేను చూపించమని అడిగింది మట్టిని కాదు, బంగారం అని అన్నాడు. అప్పుడు అక్కడున్న వారు మట్టిని జల్లెడ పట్టగానే పసుపు రంగులో ఉన్న పదార్థాలు బయటపడ్డాయి. 57 కేజీల మట్టిని రిఫైన్ చేస్తే 1 గ్రామ్ బంగారం బయటికి వచ్చింది. వెంటనే వారెన్ ఆ మట్టి ఉన్న గనుల దగ్గరికి తనను తీసుకువెళ్ళమని అన్నాడు. అతను అడిగినట్టుగానే అక్కడి ప్రజలు అతన్ని తీసుకుని వెళ్లి గనుల్ని చూపించారు. ఆ గనుల్ని చూసిన వారెన్ తన పై అధికారులకి ఒక లేఖ రాశాడు. ఇక్కడ కోలార్ ప్రాంతంలో బంగారం గనులు ఉన్నాయి. వాటిలో నుంచి బంగారం వెలికి తీయగలిగితే విలువైన సంపదని పొందొచ్చని రాశాడు. ఆ లేఖని అందుకున్న పై అధికారులు బంగారం గనుల్ని సర్వే చేయించారు. కానీ ఆ గనులు పెద్దగా లాభదాయకం కాదని వాళ్ళకి అర్థమయ్యింది. ఇక చేసేదేమీ లేక ఆ గనుల్ని వదిలేశారు. లావెల్లే అనే అతను ఒక బ్రిటిష్ సైనికుడు. ఇతను 1850s లో న్యూజిలాండ్ లో జరిగిన యుద్ధంలో సైనికుడిగా పనిచేశాడు. రిటైర్ అయ్యాక ఇండియా వచ్చి బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా మద్రాసులో, బెంగళూరులో సెటిల్ అయ్యేవాళ్ళు. జాబ్ ఉన్నవాళ్ళు మద్రాసులో సెటిల్ అయ్యేవాళ్ళు, మంచి క్లైమేట్ కావాలనుకున్న వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యేవాళ్ళు. బ్రిటిషర్స్ ఎంత చలినైనా తట్టుకోగలిగేవాళ్ళు, కానీ కొంచెం ఎండ ఉంటే అస్సలు తట్టుకోగలిగే వాళ్ళు కాదు. బెంగళూరులో క్లైమేట్ దాదాపు ఇంగ్లాండ్లో ఉన్నట్టుగానే ఉండేది. అందుకే లావెల్లే అనే అతను తను రిటైర్ అయ్యాక బెంగళూరులో సెటిల్ అయ్యాడు. ఇతనికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అలా ఒక రోజు ఒక బుక్ చదువుతుండగా అందులో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి వారెన్ రాసిన ఆర్టికల్ చదివాడు. ఆ బుక్ లో వారెన్ రాసిన ఆర్టికల్ చదవగానే లావెల్లేకి కోలార్లో ఉన్న బంగారం గనుల మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఒక ఎడ్ల బండిని మాట్లాడుకుని దాని మీద బెంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలార్ ప్రాంతానికి తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ 100 కిలోమీటర్ల మార్గంలో ఎన్నో బంగారం గనుల్ని అతను కనుగొన్నాడు. 2 సంవత్సరాల పాటు చాలా రీసెర్చ్ చేశాడు. ఫైనల్ గా 1871లో మైసూర్ మహారాజుకి ఆ బ్రిటిష్ అతను ఒక లేఖ రాశాడు. గోల్డ్ మైనింగ్ కి నాకు లైసెన్స్ ఇవ్వండి. నేను కానీ సక్సెస్ అయితే మీ ప్రభుత్వంకి చాలా లాభం వస్తుంది. ఒకవేళ నేను ఫెయిల్ అయినా కూడా మీకు ₹1 కూడా నష్టం ఉండదు. ఎందుకంటే మీరు నాకు పర్మిషన్ మాత్రమే ఇస్తున్నారు గనుక అని లెటర్ రాశాడు. ఆ లేఖను చూసిన మహారాజు తిరిగి అతనికి ఒక లేఖ రాశాడు. మీరు అక్కడ గోల్డ్ మైనింగ్ చేస్తే అది మీకే నష్టం. ఎందుకంటే మీకు అక్కడ దొరికే గోల్డ్ వాల్యూ కన్నా దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంటుంది. అది ప్రాఫిటబుల్ గా ఉండదు. కావాలంటే బొగ్గుని మైనింగ్ చేసుకోండి అని లెటర్లో రాశారు. అందుకు లావెల్లే ఒప్పుకున్నాడు. 20 సంవత్సరాలు బొగ్గుని మైనింగ్ చేయడానికి అతని గవర్నమెంట్ నుండి పర్మిషన్ వచ్చింది. కానీ లావెల్లే బొగ్గుని మైనింగ్ చేయకుండా గోల్డ్ ని మైన్ చేయడం స్టార్ట్ చేశాడు. 1875 నుండి మైనింగ్ స్టార్ట్ చేశాడు. దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలకి రోజువారీ కూలీని ఇచ్చి మట్టిని తవ్వించడం మొదలుపెట్టాడు. కానీ బయటికి వచ్చే బంగారం వాల్యూ కంటే
కూలీలకు అయ్యే ఖర్చే ఎక్కువగా ఉంది. ఎంత తవ్వినా బంగారం క్వాంటిటీ మాత్రం పెరగట్లేదు. 2 సంవత్సరాల నుండి మైనింగ్ చేయిస్తూనే ఉన్నాడు, కానీ లాభాలు మాత్రం రావట్లేదు. తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. ఈ 2 సంవత్సరాలలో ఇతను బాగా ఫేమస్ అయ్యాడు. ఇతని గురించి తెలుసుకున్న కోలార్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ లావెల్లే దగ్గర బంగారం గనుల్ని కొనుక్కుంది. ఈ కంపెనీ ఈసారి గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టెక్నాలజీని ఉపయోగించింది. ఇంగ్లాండ్ నుండి మిషనరీని ఇంపోర్ట్ చేసుకుని ఆ మిషన్స్ తో సొరంగాలు తవ్వి గోల్డ్ ని బయటికి తీయడం మొదలుపెట్టారు. టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా కంపెనీకి కూలీల ఖర్చు తగ్గి లాభాలు రావడం మొదలుపెట్టాయి. 1900 సంవత్సరంకి వచ్చేసరికి ఆ గోల్డ్ మైన్స్ కి దగ్గరలో ఒక పెద్ద టౌన్షిప్ ని కన్స్ట్రక్ట్ చేశారు. ఆ టౌన్షిప్ కి కేజీఎఫ్ అని పేరు పెట్టారు, అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఎంతో మంది బ్రిటిషర్స్, ఫారినర్స్, ఇంజనీర్స్ అక్కడ సెటిల్ అయ్యారు. ఆ కేజీఎఫ్ టౌన్షిప్ ఒక మినీ ఇంగ్లాండ్ లా తయారయ్యింది. ఈ కేజీఎఫ్ బెంగళూరుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. తమిళనాడు నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి ఎంతో మంది కార్మికులు పని కోసం కేజీఎఫ్ కి వలస వెళ్లడం మొదలుపెట్టారు. 1900 సంవత్సరం వరకు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ని కిరోసిన్ ల్యాంప్స్, క్యాండిల్స్ ఉపయోగించి నడిపేవాళ్ళు. కానీ అక్కడ నివసిస్తున్న ఆఫీసర్స్ కి, ఇంజనీర్స్ కి ఆ ల్యాంప్స్ అన్కంఫర్టబుల్ గా అనిపించాయి. అప్పటి వరకు ఇంగ్లాండ్ లో కరెంట్ బల్బ్స్ మధ్య బ్రతికిన వాళ్ళు సడన్ గా కిరోసిన్ ల్యాంప్స్ మధ్య బ్రతకడం కష్టం కదా. సో బల్బ్స్ కావాలనుకున్నారు. కానీ బల్బ్స్ వెలగాలంటే కరెంట్ కావాలి. కరెంట్ కావాలంటే ఒక పవర్ ప్లాంట్ కావాలి. సో పవర్ ప్లాంట్ ని నిర్మించాలనుకున్నారు. అందుకోసం మైసూర్ మహారాజాని పర్మిషన్ అడిగారు. మహారాజు గారు ఒప్పుకున్నారు. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావేరీ నది మీద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నిర్మించడం స్టార్ట్ చేశారు. మిషన్స్ ని అమెరికా నుండి, బ్రిటన్ నుండి, జర్మనీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ మిషన్స్ ని ఎడ్ల బండుల మీద, గుర్రాల మీద నిర్మాణం జరిగే స్థలానికి ట్రాన్స్పోర్ట్ చేశారు. పవర్ ప్లాంట్ నుండి కేజీఎఫ్ వరకు అంటే 150 కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ వైర్స్ వేశారు. అప్పట్లో ప్రపంచంలో అంత పొడుగు వైర్స్ ఏ దేశంలోనూ వెయ్యలేదు. ఫస్ట్ టైం ఇండియాలో అది కేజీఎఫ్ లో వేశారు. ప్లాంట్ పూర్తయింది. కిరోసిన్ ల్యాంప్స్ ని కరెంట్ బల్బ్స్ రీప్లేస్ చేశాయి. అప్పట్లో ఏషియాలో అదే సెకండ్ పవర్ ప్లాంట్. ఫస్ట్ది జపాన్లో ఉండింది. అప్పట్లో ఇండియాలో ఏ ప్లేస్ కి కరెంట్ లేదు. ఈవెన్ బెంగళూరుకి, మైసూర్కి కూడా లేదు. అసలు ఏషియాలోనే జపాన్లో, కేజీఎఫ్లో తప్ప ఇంకెక్కడ అప్పట్లో కరెంట్ లేదు. కేజీఎఫ్ కి కరెంట్ వచ్చింది అంటే అది కేవలం గోల్డ్ మైన్స్ వల్లే. అప్పట్లో గోల్డ్కున్న వాల్యూ అది. సో 1902 కల్లా కేజీఎఫ్ లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కేజీఎఫ్ లో గోల్డ్ రిజర్వ్స్ తగ్గుతూ వచ్చాయి. ఇంతలో ఆఫ్రికాలో గోల్డ్ రిజర్వ్స్ బయటపడ్డాయి. అప్పుడు అందరి వ్యాపారుల ఫోకస్ ఆఫ్రికా మీదకి మళ్ళింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక గోల్డ్ మైన్స్ అన్ని ఇండియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. 1957 కల్లా ఇండియాలో ఉన్న గోల్డ్ మైన్స్ అన్ని గవర్నమెంట్ చేతిలోకి వచ్చాయి. ఒకసారి నెహ్రూ డెవలప్మెంట్ పర్పసెస్ కోసం లోన్ అడగడానికి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. కానీ సరిపడా ప్రాపర్టీని షూరిటీగా పెట్టకపోవడంతో లోన్ ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ ఒప్పుకోలేదు. అప్పుడు నెహ్రూ, మా దగ్గర ఒక వెలకట్టలేని ఆస్తి ఉంది, అదే కేజీఎఫ్ అని చెప్పాడు. అప్పుడు నెహ్రూ కేజీఎఫ్ ని షూరిటీగా పెట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గర నుండి లోన్ తీసుకొచ్చాడు. 2001కి వచ్చేసరికి కేజీఎఫ్ లో 3 కిలోమీటర్ల లోతు సొరంగాలు తవ్వారు. ఇంకా లోతు తవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే అంత లోతులో గోల్డ్ని వెలికి తీయడానికి అయ్యే ఖర్చు గోల్డ్ వాల్యూ కన్నా చాలా ఎక్కువ. అక్కడ పనిచేస్తున్న వారి ఉద్యోగాలు కాపాడడం కోసం ప్రాఫిట్స్ లేకపోయినా కూడా 2001 వరకు గవర్నమెంట్ కేజీఎఫ్ లో మైనింగ్ కొనసాగిస్తూ వచ్చింది. కానీ 2001 నుండి గవర్నమెంట్ కి నష్టం పెరిగిపోయింది. అందుకని మైనింగ్ ని గవర్నమెంట్ ఆపేద్దామనుకుంది. కానీ ఉద్యోగాలు పోతాయనే భయంతో అక్కడ పనిచేసే వాళ్ళు బాగా నిరసనలు చేశారు. అయినప్పటికీ గవర్నమెంట్ కేజీఎఫ్ లో మైనింగ్ చేయడం ఆపేసింది. ఒకప్పుడు ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే బంగారంలో 95% కేజీఎఫ్ నుండే వచ్చేది. 2001కి అది 0%కి పడిపోయింది. ఒకప్పుడు బంగారంతో నిండి ఉన్న సొరంగాలు ఇప్పుడు నీళ్లతో నిండి ఉన్నాయి. కేజీఎఫ్ లో ఇంకా చాలా గోల్డ్ ఉంది, కానీ అది చాలా లోతులో ఉంది. అంత లోతులో నుండి బంగారంని బయటికి తీయడం వల్ల ఎటువంటి లాభం లేదు. 121 సంవత్సరాల పాటు కొనసాగిన మైనింగ్ ఫైనల్ గా 2001లో ఆగిపోయింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో మైనింగ్ అనేది 200 సంవత్సరంలోనే స్టార్ట్ అయ్యింది. దగ్గరలోని గ్రామాల ప్రజలు చిన్న చిన్న గుంతలు తవ్వి అందులో నుంచి వచ్చిన మట్టిని పాత పద్ధతులతో రిఫైన్ చేసి గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ ప్రాసెస్ అంతా చేతులతో చేయడం వల్ల చాలా తక్కువ బంగారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు, అంటే గ్రామ్స్లో.
కేజీలు ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇప్పటిలా పెద్ద పెద్ద మిషన్స్ అండ్ టెక్నాలజీ అప్పట్లో లేదు. 1000వ సంవత్సరంలో మైసూర్ ప్రాంతాన్ని చోళరాజులు పాలించేవాళ్ళు. ఈ రాజులు ఉన్నప్పుడు గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ క్వాంటిటీ పెరిగింది. కేజీఎఫ్ బ్రిటిషర్స్ చేతిలోకి వచ్చాక గోల్డ్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ పెరిగింది. ప్రస్తుతానికి కర్ణాటకలోని వేరే మైన్స్ లో గోల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇండియాలో ఎక్కువగా గోల్డ్ని ప్రొడ్యూస్ చేసేది కర్ణాటక స్టేటే. పాతకాలంలో ఎక్కువ గోల్డ్ని ప్రొడ్యూస్ చేసిన టాప్ కంట్రీ ఇండియా. కానీ ప్రస్తుతం ప్రపంచంలో ప్రొడ్యూస్ అయ్యే బంగారంలో ఇండియా ప్రొడ్యూస్ చేసేది 0.75% మాత్రమే. ఇండియాలో అంతగా గోల్డ్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. సో మీరు కేజీఎఫ్ మూవీలో చూసిన స్టోరీ అంతా ఒక ఫిక్షనల్ స్టోరీ, రియల్ స్టోరీ కాదు. కేజీఎఫ్ మైన్స్ లో పనిచేసే కార్మికులని మరీ మూవీలో చూపించినంత దారుణంగా రియల్ స్టోరీలో ట్రీట్ చేయలేదు. జస్ట్ హీరోకి హైప్ ఇవ్వడం కోసమే అలా చూపించారు. ఈ విషయం ఆల్రెడీ మూవీ తీసిన వాళ్ళు చెప్పారు. సో ఇదే కేజీఎఫ్ రియల్ స్టోరీ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మై ఫేస్బుక్ పేజ్. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.